వాస్తవంగా పాత రోజులు అనేవాళ్ళు ఈ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తారని. కానీ ఇప్పుడున్నటువంటి నానుడు ఏంటంటే స్వామి దేవుడు ఉన్నాడు, ఇప్పుడు కనుక మనం తప్పు పాపం చేస్తే ఇమీడియట్గా దాని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి ఈరోజు అందరిలో ఉన్నటువంటి భావన అదే నిరూపితమైంది. ఈరోజు వాళ్ళ వ్యాపారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి యాక్టివ్ అయితే తన మనుగడకే కష్టం, తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకి కష్టం అన్న ఆలోచనతో ఆయన వెంకటేశ్వర స్వామినే రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. యావత్ భారతీయులు కానీ హిందువులందరూ మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి అందరూ కూడా చూసినారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ కుట్ర బయటపడింది. ఏదైతే వాళ్ళు ఈరోజు ఇందాపూర్ నుంచి ఘీ సప్లై చేస్తూ ఉన్నారో హయ్యెస్ట్ రేట్ కోట్ చేసి ఇంచుమించుగా 3 రెట్ల రేటు పెంచుకొని వాళ్ళు ఏదైతే ఆర్డర్స్ తెచ్చుకున్నారో దాని వెనుక ఉన్నటువంటిది హెరిటేజ్ సంస్థ వాళ్ళకు ఉన్నటువంటి లింక్. హెరిటేజ్ ఒక పార్ట్నర్గా వాళ్ళతో ఉంది. సో ఆ విషయాలన్నీ ఈరోజు బయటపడేటప్పటికీ సభలో మేము మాట్లాడుతూ కనీసం ఆన్సర్ చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈరోజు అధికార పక్షం ఉంది. మేము దానికి సిద్ధమంటా ఉన్నాం. మేము నిన్నటిదాకా వాళ్ళు ఎగతాళి చేసినటువంటి పరిస్థితి. మేము కనుక పైకి వెళ్తే ఈ విషయాన్ని తీసుకొని వచ్చి దేవుడి ప్రస్తావన తీసుకొని వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాస్తవాలన్నింటితో కూడా చర్చకు రమ్మంటే వాళ్ళు పారిపోయే పరిస్థితి ఉందంటే అధికార పక్షానికి ఇంతకంటే సిగ్గు చేయట్లేదు. దేవుడి గురించి ఫ్లెక్సీలు వేసి రోడ్డులో పెట్టినప్పుడు అనుకున్నాం వీళ్ళందరికీ పోయే కాలం వచ్చిందని. ఈరోజు వీళ్ళ కుట్రంతా బయటపడిన తర్వాత ఆ దేవుని ఆశీస్సులతో ఇవన్నీ బయటపడిన తర్వాత వీరు ఖచ్చితంగా ఈరోజు తలదించుకునే పరిస్థితి ఉంటుంది. అయినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. అన్ని కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరుగుతుంది. అంటే సభలో చర్చకి రాను అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి, ఒకవేళ చర్చకి పెట్టకపోతే వైఎస్ఆర్సీపీగా ఎటువంటి నిర్ణయం రానని కూడా కాదు, వారు మొదట్లో ఒప్పుకున్నారు. అంటే మేము కొంత ఇష్యూ చేసిన తర్వాత ఖచ్చితంగా చర్చకు రావాలనిన తర్వాత వారు ఒప్పుకున్నారు. చర్చకి పెడతామని చెప్పి ఒప్పుకొని హామీ ఇచ్చి మళ్ళా సభలోకి వచ్చిన తర్వాత మా మీద అంటే వారు చెప్పినటువంటి మాటని మళ్ళీ ఓవర్కమ్ చేసి అంటే వారికి వచ్చినటువంటి ప్రెషర్ వల్ల మనం చర్చకి పోతే బాగుండదన్న ఆలోచనతో వారు మళ్ళీ సభలోకి వచ్చి ఎదురు తిరిగి మా మీద ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించినారు. అంటే చర్చకి వస్తానని చెప్పి పారిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు. ఒక మాట ఇచ్చి వెనకపోయినటువంటి పరిస్థితి అది మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా మేము కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నాం. ఇది 1-2 కాదు, కొన్ని కోట్ల మంది అంటే సుమారుగా 100 కోట్ల మందికి సంబంధించినటువంటి మనోభావాలకి ఇష్యూ కాబట్టి తప్పకుండా కూడా వారు చేసినటువంటి నిందలే, వారు చేసినటువంటి కుట్రలే కాబట్టి దాని గురించి చర్చించడానికి మాత్రం వైఎస్ఆర్సీపీ గట్టిగా పట్టుబడుతుంది. రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఉద్యమం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది.